సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ కృప, నీ దయ, నీ ప్రేమ అపారమైన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. విడవకుండా నీ పట్ల నేను కృప చూపుతానని వాగ్దానం ఇచ్చి మమ్మల్ని అందరినీ నీ ప్రేమతో, నీ దయతో కప్పి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రం. నీ దాసురాలు నన్ను మరుగుపరుచుకొని కొన్ని మాటలు సంఘానికి అందించడానికి సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్రం. నీ యొక్క ప్రణాళికలో ఒక్కొక్కరు నేను ఎప్పుడో చూసుకున్నావు తండ్రి. వారి అడుగులు జారకుండా ముందుకి పరిగెత్తడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు కావాల్సిన క్షేమం దయచేయండి. పిల్లలు పరీక్ష రాస్తుండగా తోడుండండి అయినా. నీ రాకడ సమీపమైందని గురుతులన్నీ ఘోషిస్తున్నాయి ప్రభువా. మాకు సిద్ధపాటు దయచేయండి, మెలకువ దయచేయండి, జాగ్రత్త పాటించడానికి కృప దయచేయండి. మా బ్రతుకులు మార్చుకోవడానికి, నువ్వు ఇచ్చే అవకాశాలు వాడుకోవడానికి సహాయం దయచేయమని నీ సన్నిధితో మమ్మల్ని నింపండి. మా మధ్యలో నువ్వు ఉండండి. ప్రపంచ వాతావరణం బాగలేదు నాయన, నువ్వు సమాధానం ప్రకటించమని ప్రార్థిస్తున్నాం. నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవితాలు అతలాకుతలమైపోయి ఎంతోమంది మరణించిపోతున్నారు నాయన తండ్రి. యుద్ధములు జరుగుతుంది, ఇలాగ ప్రపంచంలో అశాంతి పెరుగుతుంది, అక్రమం విస్తరిస్తుంది, మరి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఆయన సువార్త బొదిగంతముల వరకు ప్రకటింపబడుతుంది. అటు తర్వాతనే అంతం వస్తుందని నువ్వు ముందే ప్రకటించినావు. కాబట్టి నీ వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి, దేవునికి భయపడి చెడుతనానికి దూరంగా ఉండి తండ్రి, నీవు మాకు ఇచ్చిన పనులన్నీ మేము బహు జాగ్రత్తగా నిర్వహించడానికి దైవ భయం మాకందరికి దయచేయమని. ఈ 40 రోజులు ప్రభువా, మీరు ఎన్నెన్నో కార్యాలు చేసినారు, ఎంతెంతో కృపను చూపినారు. అందుకొరకు కూడా నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, మీ బలమైన హస్తం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ తోడుండాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు చివరి వారం చేసిన కార్యాలు, ఇది పరిశుద్ధ వారంగా మనం మరి దీన్ని అనుకరిస్తాం. అంటే యేసు ప్రభు మట్టలాదివారం రోజున యెరూషలేము జయప్రవేశం అయిన తర్వాత ఆలయ శుద్ధి చేసినాడు. సోమవారం తర్వాత ఫలింపని అంజూరపు చెట్టును శపించినట్టు, తర్వాత మంగళవారం రోజు జరిగిన కార్యాలు ప్రాముఖ్యమైనవి ఒక 2 కార్యాలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఒకటి మత్తయి సువార్త 23లో ఉంది. సువార్తల్లో మీకు కనబడుతుంది. అందరు సువార్తికులు కొంత వివరించినారు. మత్తయి 23లో ఉంటుంది, మత్తయి 24లో కూడా ఉంటుంది. మత్తయి 23వ అధ్యాయంలో యేసు ప్రభు వేషధారులను చాలా గద్దిస్తాడు. పరిసయ్యులు, శాస్త్రులు ఎప్పుడు యేసు ప్రభు యొక్క వెనువెంటనే ఉండి ఆయనను ఇరకాటంలో పెట్టాలని అతన్ని విమర్శిస్తూ, ఆయన నోటి నుండి ఏదైనా మాట వస్తే దాన్ని ఆయనను చిక్కించాలని చూస్తూ అలాగూ బాధ పెడుతున్న ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వారిని ఉద్దేశించి వారి ప్రవర్తన గురించి, వారి వేషధారణ గురించి చాలా గద్దిస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి మత్తయి 23, 24 చదవండి. దాంట్లో ఎంత ధైర్యం అంటే, యేసుప్రభు మరి దేవుడు కదా, ఆయనలో ఏ చెడుతనం లేదు కాబట్టి అట్టి ధైర్యం. ప్రాణం తీసేవారిని గద్దించడం అంటే మామూలు పని, తెలుసు వీళ్ళు చంపుతారని. అయినా ఎంతో ధైర్యంగా వారిని ఎదిరిస్తాడు. మీకంటే ముందు వేశ్యలు పరలోక రాజ్యం చేరుతారు, మీరు వేషధారులు,
మీరు ఒక దగ్గర గుడ్డి పరిసయుడు అని పిలుస్తాడు. అలాగూ 23వ అధ్యాయం అంతా ప్రభు ఖండింపు ఉంటుంది. తర్వాత 24వ అధ్యాయంకి వచ్చినప్పుడు యేసు ప్రభు మరి రెండవ రాకడ గురించి, తిరిగి రావడం గురించి ఉన్న కార్యాలన్నీ కూడా వివరిస్తాడు. ఆఖరి దినాల్లో జరగబోయే గుర్తులు, యుగ సమాప్తి, ప్రభు రాకడ ఎలాగుంటుంది, ఎలాగ విశ్వాసులు మరి జాగ్రత్త వహించాలి, ఇవన్నీ మనం చూస్తాం. అయితే యేసు ప్రభు తన శిలువ మరణానికి ముందు దేవుని రాజ్యం గురించి చాలా వివరించి జనసమూహానికి, శిష్యులకు, తనను వ్యతిరేకిస్తున్న ప్రధాన యాజకులకు రకరకాల ఉపమానాల ద్వారా మరి దేవుని రాజ్యం గురించి, రానున్న దేవుని రాజ్యం గురించి వివరించి చెప్పడం మనం చూస్తాం. శాస్త్రులు, పరిసయ్యులు మరి చాలా అధికారంతో ఆయనను కొన్ని ప్రశ్నలు వేస్తారు, చిక్కులు పెట్టాలని చాలా ప్రయత్నిస్తున్నారు. పన్నులు కట్టడం విషయంలో, అలాగే పునరుద్ధానం విషయంలో మరి ఆయన నోటి నుండి ఏదైనా మాట రావాలి, దాన్ని చిక్కించుకొని ఆయనను ఇబ్బంది పెట్టాలని కుట్ర పన్నుతూ ఉన్నారు. మరి వాళ్ళు అడిగే ప్రశ్నలకు చాలా చాకచక్యంగా యేసు ప్రభు మరి సమాధానం చెప్పడం కాకుండా వారి వేషధారణను కూడా బహిరంగంగా గద్దింపు మాటలతో గద్దిస్తాడు. అదే మత్తయి 23లో మీరు చూస్తారు. మరి అటు తర్వాత ఆయన పట్టణం వెలుపలకు వెళ్ళి ఒలీవల కొండ పైకి వెళ్తాడు. వెళ్ళి కూర్చొని భవిష్యత్తులో జరగబోయే కార్యాలు, ఆ విషయాల గురించి వివరించి శిష్యులకు బోధిస్తున్నాడు. ఒలీవల కొండపై చేసిన ప్రసంగంలో యేసు తన రెండవ రాకడ గురించి, యుగాంతము యొక్క సూచనల గురించి వివరిస్తున్నాడు. అంటే భవిష్యత్తులో చాలామంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొస్తారు. మరి అదే మొదటి గుర్తు. నేను మత్తయి 24 చదువుతున్నప్పుడు ద ఫస్ట్ సైన్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్ ఈజ్ ఫాల్స్ ప్రాఫిట్స్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్స్. మరి వారు ఎంత అబద్ధము చెప్తారంటే, దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న బోధలు బోధిస్తారు, అబద్ధ ప్రవచనాలు, సూచక్రియలు కూడా చేస్తారట. అంటే వారు సాతాను సంబంధులు. దేవుని బిడ్డలను సరళమైన ఈ మార్గం నుండి వైదొలగించడానికి సాతానుడు అబద్ధ ప్రవక్తలను ఆఖరి రోజుల్లో చాలా వాడుకుంటాడు. అంటే ఏది నిజము, ఏది వైరల్, ఏది ఫేక్, ఏది మరి రియల్ అని విశ్వాసి విచక్షణా శక్తి కావాలి. అంటే హీ షుడ్ హ్యావ్ డిజర్నింగ్ స్పిరిట్. అంటే 9 ఆత్మవరాల్లో వివేచన వరం అని ఒకటి ఉంది, అది అడిగి పొందుకోవాలి. మరి యుద్ధాలు వస్తాయి, యుద్ధాలు కలుగుతాయి, కరువులు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి అని ప్రభువు ఈ ఒలీవల కొండ మీద కూర్చొని శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. తర్వాత అంటాడు, తన నామం నిమిత్తము హింసలు జరుగుతాయి, వీరిని యేసు నామం కొరకు నిలబడేవారు హింసలు అనుభవిస్తారు. మరి ఇవన్నీ జరుగుతున్నా ఒకటి నిరాటంకంగా జరిగిపోతుందట, సువార్త ప్రకటన భూదిగంతంలో వరకు జరిగిపోతుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరు అడ్డుకోలేరని. నో వన్ కెన్ స్టాప్ ద స్ప్రెడింగ్ ఆఫ్ ద గాస్పెల్. భూదిగంతంలో వరకు సువార్త అందింపబడుతుందని మత్తయి 24లో యేసు ప్రభు ప్రవచనాత్మక చెప్తాడు. మరి అటు తర్వాతనే అందరూ సువార్త విన్న తర్వాతనే అంతం వస్తుందని అంటున్నాడు. ఆకాశంలో గొప్ప సూచనలు కనిపిస్తావని, దాని తర్వాత మనుష్య కుమారుడు మరి మహిమతో మేఘాలపై రావడం మీరు చూస్తారని, ఆ సమయం మాత్రం ఎవరికి తెలియదని, కాబట్టి విశ్వాసి ఎప్పుడు కనిపెట్టి మెలకుగా జాగ్రత్తగా సిద్ధపాటుతో ఉండాలని అర్థం. ఈ 23, 24 ఇది మనకు బోధిస్తుంది. మరి నేను ఒక పాట పాడాలని ఆశిస్తున్నాను. ఈ విశ్వాస యాత్ర కీర్తనలో 414వ పాట యేసు ప్రభు రాకడ గురించి ఉన్న పాట.
యేసుప్రభు రాకడ గురించి నేను చేయాల్సిన ప్రసంగం అంతా పాట రూపంలో, అంటే 2 in 1. ఇప్పుడు ప్రసంగమే పాటలోని వచనాలన్నీ మీకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు ఒలివల కొండ మీద ఉండి ప్రభు రాకడ గురించి, ఆయన రెండవ రాకడ గురించి వివరించిన సత్యాలన్నీ పాటలోనే ఉంది. 414 1000 పాటల సంకలనం పుస్తకం విశ్వాస యాత్రా కీర్తన. శ్రీ యేసు స్వామి రాకడ చాలా సమీపము, ఏ ఘడియలో వచ్చునో ఎవరికి తెలియదు. శ్రీ యేసు స్వామి రాకడ చాలా సమీపము, ఏ ఘడియలో వచ్చునో ఎవరికి తెలియదు. మేఘాసనంబు నెక్కియా మహాత్ముడేగును, సమస్త సృష్టి చూచును ఆశ్చర్యముందగా. ఇదెంతయో ఘోరము, ఇదెంతయో సుమోదము, దుర్మార్గికే ఘోరము విశ్వాసి మోదము. యేసురామి రాకడ చాలా సమీపము, ఏ ఘడియలో వచ్చునో ఎవరికి తెలియదు. శ్రీ యేసు స్వామి రాకడ చాలా సమీపము, ఏ ఘడియలో వచ్చునో ఎవరికి తెలియదు. మేఘాసనంబు నెక్కియా మహాత్ముడేగును, సమస్త సృష్టి చూచును ఆశ్చర్యముందగా. ఇదెంతయో ఘోరమో, ఇదెంతయో సుమోదమో, దుర్మార్గికే ఘోరము విశ్వాసి మోదము. దాదాపు గురుతులన్నీయు నెరవేరి ఉన్నవి, ఆ చివరి గురుతు మాత్రమే నెరవేరనైనది. దాదాపు గురుతులన్నీయు నెరవేరి ఉన్నవి, ఆ చివరి గురుతు మాత్రమే నెరవేరనైనది. ఇంకేమీ అడ్డు లేదిక ఒకటి ఉన్నది, యేసయ్య సెలవు మాత్రమే కావలసి ఉన్నది. ఇదెంతయో ఘోరమో, ఇదెంతయో సుమోదము, మార్గికే ఘోరము విశ్వాసి మోదము. కాశము ఘనించుచు గతించిపోవును, భూతాదులన్నీ రగులుచు కరిగిపోవును. ఆకాశము ధనించుచు గతించిపోవును, భూతాదులన్నీ రగులుచు కరిగిపోవును. సమస్త సృష్టి సకల జీవి పర్వతాదులు సమూల నాశముందును దహించునగ్ని. స్వామి రాకడ చాలా సమీపము, ఏ ఘడియలో వచ్చును ఎవరికి తెలియదు. మేఘాసనంబు నెక్కియా మహాత్ముడేగును, సమస్త సృష్టి చూచును ఆశ్చర్యముందగా. మృతుల్ సజీవులొక్కచు కలసి కొందురు, నీతిమంతులు విభాగమౌదురు. ఆ వేళ నీవు నేనును ఏ గుంపు నుందుమో, న్యాయాధికారి తెలుపును ఆశ్చర్యముందువు. యేసు స్వామి రాకడ చాలా సమీపము, ఏ ఘడియలో వచ్చును ఎవరికి తెలియదు. మేఘాసనంబు నెక్కియా మహాత్ముడేగును, సమస్త సృష్టి చూచును ఆశ్చర్యముందగా. ఇదెంతయో ఘోరమో, ఇదెంతయో సుమోదమో, దుర్మార్గికే ఘోరము విశ్వాసి మోదము. సత్క్రైస్తవాది భక్తులు కుడివైపు నుందురు, మోక్షపు మహిమనెప్పుడు మునిగియుందురు. సత్క్రైస్తవాది భక్తులు కుడివైపు నుందురు, మోక్షపు మహిమనెప్పుడు మునిగియుందురు. నామకాది క్రైస్తవులు దుర్మార్గులందరూ
నరకాగ్ని బాధ నొందుచు రోదనము చేతురు. యేసు స్వామి రాకడ చాలా సమీపము. ఏ గడియలో నొవచ్చును ఎవరికి తెలియదు. మేఘాసనంబు నెక్కియా మహాత్ముడేగును. సమస్త సృష్టి చూచును ఆశ్చర్యముందగా. ఓ దేవ నేను ఆ కఠోర బాధ నొందక, నీ దాపు చేర్చి కుడికి నడుపు సదయత తోడా. ఓ దేవ నేను ఆ కఠోర బాధ నొందక, నీ దాపు చేర్చి కుడికి నడుపు సదయత తోడా. సదాని భక్తి పరులతో సిద్ధంపు ఆత్మను, సిద్ధించి పరమాత్మిక సౌఖ్యంబు నీయుమా. శ్రీ యేసు స్వామి రాకడ చాలా సమీపం. ఏ గడియలో నొవచ్చు ఎవరికి తెలియదు. మేఘాసనంబు నెక్కియ మహాత్ముడేగును. సమస్త సృష్టి చూచును ఆశ్చర్యముందగా. ఇదెంతయో యఘోరము, ఇదెంతయో సుమోదమో. దుర్మార్గికే యఘోరము, శ్వాసి మోదము. I will just brush up Matthew 23 and 24. ఇక్కడ యేసు ప్రభు ఎంత ఆ పరిసయ్యులు, ఆ శాస్త్రులు, ఆ ప్రధాన యాజకులను ఎలాగ సంబోధిస్తున్నాడు, ఎంత ఖండితంగా సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏ మెరుగులు దిద్దడం లేదు, ఏ పైపూతలు కాదు, ఉన్నది ఉన్నట్టు వారి బండారం అంతా బయటేస్తున్నాడు. అంటే దైవ కుమారుడు కదా, ఆ నీతి, ఆ శక్తి మీరు గమనిస్తారు. మత్తయి 23 నేను ఉట్టి ఆ సంబోధన మాత్రం చదువుతాను. 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఖండితం అన్నమాట. 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేది. అతడు కలిసి వచ్చినప్పుడు అతను మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయదు. అక్కడున్న పెద్దలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రాలను ఉద్దేశించి ఖండితంగా వారిని గద్దిస్తున్నాడు అనమాట, ఖండిస్తున్నాడు అనమాట. అంత ధైర్యం. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, 16వ వచనం. ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటాడు. తర్వాత 17 అవివేకులైన అంధులారా అని అంటున్నాడు. 19వ వచనం అవివేకులైన అంధులారా. అసలు గుడ్డోని కూడా గుడ్డోడు అంటే వానికి రోషం వస్తుంది. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా. కుంటోడు అంటే కోపం వస్తుంది, గుడ్డోని గుడ్డోడు వస్తే కోపం వస్తుంది, చెవిటోడు అంటే వానికి బాగా కోపం వస్తుంది. అయితే వీరు వేషధారులు. యేసు ప్రభు యొక్క ప్రతి చర్యను వారు అడ్డగించినారు, ఆటంకం పలికినారు. ప్రతి మాట, ఏ మాట నోటి నుండి వస్తుంది దాన్ని చిక్కించుకొని ఇబ్బంది పెట్టాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ శిలువ మరణానికి ముందు వీళ్ళను ఖచ్చితంగా ఖండించినాడు. అవివేకులని, అంధులని, అంధులైన మార్గదర్శకులని, వేషధారులని, అవివేకులని సంబోధనతో వారిని ఖచ్చితంగా ఖండిస్తున్నాడు. తప్పకుండా విశ్వాసి మత్తయి 23 చదవాలి. 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. అంధులైన మార్గదర్శకులారా అంటే గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్టు ఉంటుంది అన్నమాట. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానితో స్నేహం చేస్తే లాభం ఏం లేదు. అదే ఆ గుడ్డివాడు కళ్ళు గల ఒక కుంటివానితో స్నేహం చేస్తేనన్నా మార్గం కనబడుతుంది కదా. అది అందరు గుడ్డోళ్ళనే సంబోధిస్తున్నాడు. వీరందరూ అంధులు, వీళ్ళకి సరైన మార్గమో తెలియదు. వీరు వేషధారులని, అంధులై ఉండి ఇతరులకు త్రోవ చూపుతున్నారని ఖండిస్తున్నాడు. అంధులైన మార్గదర్శకులారా. 25
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు కానీ దాని లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా. బా, అంటే మీరు బయటికి చాలా బాగా కనబడతారు, గుండెంతా పుండులాగా ఉంది, పాపంతో నిండి ఉందని అర్థం. ఈ భక్తి అంతా పూత భక్తి. కొన్నిసార్లు మట్టి కుండలకు సిల్వర్ పూతలు వేస్తారు కదా, అది పగిలిపోతే ముక్క చెక్కలైపోతుంది. అలాగూ భక్తి పూతతో మీరున్నారు. మీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. మీరు వేషధారులు. గిన్నె పళ్ళెము వెలుపట శుద్ధి చేస్తారు, లోపటంతా జిడ్డు దోపుతోనూ అజితేంద్రతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి అగునట్లుగా అందులో వాటి లోపట, అది శుద్ధి అగుటకు ముందుగా నీవు లోపట ఏం చేయాలి? శుద్ధి చేయండి అంటున్నాడు. అంటే ఎప్పుడైనా దేవుడు కోరేది వెలుపటి పైరూపం కాదు, అంతరంగమందు శుద్ధి కోరుతున్నాడు. అందుకే యేసుప్రభు కొండ మీది ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారట? గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హృదయ శుద్ధి మనకే మేలు చేస్తుంది, నేను దేవునితో కలుపుతుంది. హృదయ శుద్ధి, ఏ ట్రాన్స్పరెంట్ లైఫ్, ఏ ట్రాన్స్పరెంట్ హార్ట్, అది పెద్ద, దానికంటే విలువైన ఒక ఆస్తి లేదు ఈ లోకంలో. నీ జీవితమే ఒక తెరిచిన పుస్తకం. నువ్వు ఎవరికి భయపడతావు? అప్పుడు ఎవరిని మెప్పింపగోరుతావు? ఎక్సెప్ట్ గాడ్. అంటే దేవునితో నీకు సత్సంబంధం ఉండి సరైన బంధం ఉంటే నీ గుండెలో రహస్యంగా దాచుకోవడానికి ఏది ఉండదు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేస్తారు. యథార్థవంతుల త్రోవ రాజమార్గం అంట. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందంట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంట. అవసరలేవా చప్పట్లు? అయితే నువ్వు ఆనందించాలి. దేవుని వాక్యం విన్నప్పుడు యువర్ స్పిరిట్ షుడ్ స్ప్రింగ్ విత్ ఇన్ యూ. అంత ఆనందించాలి. వాడు సిక్సర్ కొడితేనే ఎంత ఎగుతారు, దాంట్లో ఏం లేదు గాలి అని చెప్పినా కదా. ఈ వాగ్దానాలన్నీ నెరవేర్తానికి శక్తితో కూడిన వాగ్దానాలు. ఇట్ హాజ్ ఎ పొటెన్సీ టు కమ్ టు ట్రూ. అంటే నెరవేరుతుంది ఈ వాగ్దానాలని. మరి ఇలా గద్దిస్తూ 28వ వచనం చూడండి, మత్తయి 23:25. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడతారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. సర్పములారా అని పిలుస్తున్నాడు. సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు? తర్వాత ఇంకంతా చాలా ఘాటుగా ఉన్న మాటలే కనుక మనం ఈ వాక్యం చదివినప్పుడు దేవుని భయం మనలో రావాలి. తర్వాత మత్తయి 24లో నేను చెప్పినట్లు యేసుప్రభు యొక్క రెండవ రాకడ సూచనలు. అది కూడా యేసుప్రభు శిలువ మరణానికి ముందు మంగళవారం రోజు ఒలీవల కొండలోకి ఎక్కి అక్కడ కూర్చొని శిష్యులను ఉద్దేశించి, మరి చాలామంది జనసమూహం కూడా ఉండొచ్చు, పరిసయ్యులు శాస్త్రులు కూడా ఆయన వెనువెంటనే తిరుగుతారు కదా ఆయనని ఇబ్బంది పెట్టడానికి, వారందరూ వినేటట్టే గట్టిగా చెప్పినాడు. ఇది శిలువ మరణానికి కొద్ది రోజుల ముందు జరిగిన కార్యం. మత్తయి 24:3 వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన ఎందుకు వచ్చి ఏకాంతంగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు మొట్టమొదటి సూచనలో యేసుప్రభు రెండవ రాకడ గుర్తుల్లో మొట్టమొదటిది యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోనండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అదే ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్ ఆఫ్ ద ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ ప్రవక్తులు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతారు అంత్యకాలం. మోసగాళ్ళు ప్రజలను మోసం చేసేస్తారు, సత్య మార్గం నుండి వైదొలగిస్తారు, నరకపాలు చేస్తారని అర్థం. మరి అంటున్నాడు, మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చియో వినబోదురు. వింటున్నారా లేదా? ప్రతిరోజు మీరు కలవరపడకుండా చూసుకోనండి. ఇవి జరగవలసి ఉన్నది కానీ
అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యమును లేస్తుందా? మరి ఇవి జరుగుతుందా లేదా మీరు చెప్పండి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కరుగుతుందా? కరువు కొన్ని రోజులు పోతే మీకు తెలుస్తుంది ఒక గ్యాస్ బండ ఎంత, పెట్రోల్ ధర ఎంత. అంటే కరువు యుద్ధమైన తర్వాత వెంటనే వచ్చేది ఏంటి? కరువు. యుద్ధములు, భూకంపములు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమపాలు చేసి చంపేదాను. ఇక్కడ 100 ఏళ్ళు ఉందామని ఏం అనుకోకు, ఎప్పుడు వస్తుందో సావు మనకు తెలియదు. అది కూడా సత్యం నిమిత్తం. మరి ఈ ధ్వజాన్ని ఎత్తిపట్టి నిలబడే వారికి సుఖమేమి ఉండదు. అది ఎప్పుడు కలుగుతుందో తెలియదు. అయినా కానీ ధైర్యంగానే ఉంటారు, సువార్త సేవ చేస్తూనే ఉంటారు. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసేదారు. మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడతారు. కారణం లేక ద్వేషం అండి. అసలు ఏంటి వీళ్ళు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారని కొద్దిగా కుదుటపడి కూర్చొని ఆలోచిస్తే కారణం ఏముండదు. నిర్నిమిత్తంగా పగబడతారు, నిర్నిమిత్తంగా ద్వేషిస్తారు. నువ్వు మంచి చేస్తే వారు చెడు నీకు దానికి బదులుగా చేస్తారు. అన్యాయం, అక్రమం, అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించరు. నో రీజన్, హేటింగ్ ఫర్ నో రీజన్. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేది. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారు. ప్రేమ లేదు అంటే భయంకరం. అది ఇంకా వైరల్ అవుతుంది కదా, వైష్ణవి కేసు. ఎంత భయంకరం అంటే చిన్న బిడ్డ, 16-17 ఏళ్ళ బిడ్డను వాడు ప్రేమ దోమ అని చెప్పేసి మోసం చేసి భార్యగా చేసుకొని ఇల్లరికం వచ్చి డబ్బులంతా దిగమింగి ఒక రాత్రి దాని మీద దిండు పెట్టి దాన్ని చంపి దాన్ని గుద్ది తలబగలగొట్టి 30 కత్తిపోట్లు అంట గుండెలోకి దింపినాడంట. దుర్మార్గం. అంటే ఇలాంటివి అసలు మనం కొంతకాలం ముందు వరకు ఇలా ఇంత భయంకరమైన వార్తలు నేనైతే వినలేదు. కానీ రోజు రోజుకు అక్రమం ఏమవుతుంది? విస్తరిస్తుంది. ప్రేమ లేదు, మనుషుల్లో ప్రేమ లేదు. అసలు కఠినాత్ములు అయిపోయినారు. ఈ AI యుగం అంటారు కదా, దీంట్లో అసలు స్వచ్ఛతనే లేకుండా అయిపోయింది. ఏది డూప్లికేటు, ఏది ఒరిజినల్ తెలియకుండా అయిపోయింది. ఏదైనా చేయొచ్చు. మనం పాట పాడుతున్నాం, ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఇప్పుడు దేవుని గురించి వాడేది ముందు మనం పాడుతున్నాం కదా, కానీ మనిషి కూడా అలాగే తయారైనాడు. వాడు ఏదైనా అక్రమం చేయగలడు, ఎంత దూరమన్నా వెళ్ళగలడు, ఎంత అగత్యాన్ని కూడా పాల్పడగలడు. ఎందుకంటే సాతాను ఆధీనంలోకి వచ్చిన మనిషికి ఇక అవధులు లేకుండా అక్రమము చేయగలడు. ఈ అంత్య దినాల్లో ఇలాగూ అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడం. ఇది మంచిగా అండర్లైన్ చేసుకోండి. అంతం వరకు నువ్వు పట్టుకున్న పట్టు ఉడుము పట్టులాగా అదే మార్గంలో నిలబడితే తప్పకుండా నీకు ఆ నిత్యరాజ్యానికి వారసత్వం లభిస్తుంది. నువ్వు భయపడే అవసరం లేదు. అంతవరకు సహించేవాడు రక్షింపబడును. ఇది కూడా నాకు చాలా ఆశ్చర్యకరమైంది. 14వ వచనం. కొన్ని సంవత్సరాల నుండి ఐఎమ్ గెటింగ్ రియలీ సర్ప్రైజ్డ్ అట్ దిస్ వర్స్. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటయు ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చు. మా నాన్నగారు దైవజనుడు. ఆ కాలంలో అయితే మా నాన్నగారు గట్టి శబ్దంతో మైక్లో వాక్యం చెప్పేది. మైక్ లేకుండా కూడా కంఠం చాలా బాగుండేది. మత్తయ్య పాస్టర్ గట్టి చెప్తే అక్కడంతా పరిసరాలని వినబడేది వితౌట్ మైక్. కానీ ఇప్పుడు ఎంత నవీన యుగంలో ఉన్నామంటే, నేను ఇప్పుడు నిలబడి ఇక్కడ మాట్లాడుతుంటే అది యూట్యూబ్లో లైవ్ వెళ్ళిపోయింది, జూమ్లో వెళ్ళిపోతుంది, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోయింది, ఫేస్బుక్లో వెళ్ళిపోయింది. మరి వేల మంది చూస్తూ ఉన్నారు. అంటే ఇది వాక్యము నెరవేర్పు కదా, ఇది అవునా కదా? టీవీ ద్వారా వెళ్ళిపోతున్నది. దేవుని వాక్యము ఏది గతించిపోయినా దేవుని వాక్యము గతించదు. ఇక్కడే ఉంది. ఆకాశము 35వ వచనంలో ఉంది, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమో గతించను. ఇంకోటి నన్ను చాలా ఆశ్చర్యపరిచిన ఒక వాక్యం. అంటే నేను టీవీలో వచ్చి ఇప్పుడు 19 years నుండి ఆమె
టీవీ స్పీకర్. ప్రభు దయ వలన చాలామంది ఆరంభించి మధ్యలో ఎత్తేసినారు, కానీ దేవుడు నన్ను అలాగే నిలబెట్టి 4-5 ఛానల్స్లో కాన్స్టెంట్గా టీవీలో మాట్లాడడానికి దేవుడు చాలా అపారమైన కృప నాకు చూపెట్టినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే దీనికి తగిన వాక్యం మీకు చదువుతున్నాను, అందుకే అంటున్నాను టీవీ పరిచర్య గురించి. అయితే ఇది పరిశుద్ధ గ్రంథం కొన్ని వేల సంవత్సరాల ముందు లిఖింపబడింది, కానీ రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. Romans 10:18. అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళాను. ఇది ఎప్పుడు చెప్పినారా? టీవీ లేదు, యూట్యూబ్ లేదు, ఏ మాధ్యమం లేనప్పుడు ప్రవచనం, ఇది పాత నిబంధన ప్రవచనం ఎత్తిపట్టి పౌలు రాస్తున్నాడు. వారి స్వరం అంట ఎక్కడికి పోతుందంట? వారి స్వరం ఎక్కడికి పోతుంది? భూలోకమంతటి ఒక్క దగ్గర నిలబడి అందుకునే స్వరం అది ఎన్ని మాధ్యమాల గుండి భూమి అంచుల వరకు వెళ్ళిపోతుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళి. చాలామంది అబ్రాడ్ నుండి ఫోన్ చేసి, అమ్మ మేము కూడా మీతో శిలువ ధ్యానాల్లో మేము ఏకీభవిస్తున్నాం. అదే టైంలో, అది రాత్రి ఉంటుంది, మధ్యరాత్రి ఉంటుంది, అయినా కానీ మేము కూడా వింటున్నాం అంటే ఎంత సంతోషం కదా. అందుకే మనం ప్రభు కొరకు ఏది చేసినా అది వ్యర్థము కాదు. అందరూ ఒకసారి లేచిమండి. ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు ఎంత గంభీరములు దేవా. అల్పుడనైనా నన్ను నీవు హెచ్చించుటకు ఏ పాటి వాడను. అల్పుడనైనా నన్ను నీవు హెచ్చించుటకు ఏ పాటి వాడను. వేల్పులలో నిన్ను పోలిన దేవుడు, వేల్పులలో నిన్ను పోలిన దేవుడు లేనే లేడు మా యెహోవా, లేనే లేడు మా యెహోవా. ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు ఎంత గంభీరములు దేవా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.